ఇగో జిల్లాలకు సీఎం రేవంత్, పల్లెలకు జూబ్లీ హిల్స్ జోష్. ఎన్నిక ఏదైనా అండగా సీఎం. పల్లెపోరు సమయంలో దూకుడు వ్యూహం. 90% పంచాయతీల్లో గెలుపే టార్గెట్. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పల్లెపోరులో కాంగ్రెస్ మద్దతుదారులు విజయడంకా మోగించేందుకు స్కెచ్ రెడీ చేశారు. పల్లెపోరు నామినేషన్ల జోరు ముమ్మరంగా సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన టూర్కు రెడీ అయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 6 రోజుల పాటు సీఎం జిల్లాల టూరు కొనసాగనుంది. 6 రోజులు 6 జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికలు 3 విడతల్లో జరుగుతుండగా డిసెంబర్ 30తో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి ప్రచార యాత్రకు సీఎం రెడీ అయ్యారు. 90% పంచాయతీల్లో గెలిపే లక్ష్యం కావాలని సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల డీసీసీలతో కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో సీఎం పర్యటన మొత్తం క్యాడర్లో జోష్ తీసుకురానుంది. డిసెంబర్ 1న సొంత జిల్లా మక్తల్ నుండి ప్రచారానికి శ్రీకారం చుడుతున్న సీఎం రేవంత్ జిల్లాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. కొత్తగూడెం, హుస్నాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ ప్రాంతాలను సీఎం ఎంపిక చేసుకున్నారు. సీఎం పర్యటనతో క్యాడర్లలో ఉత్సాహం రానుంది. కాంగ్రెస్ను ఆదరిస్తే గ్రామాలు అభివృద్ధి. గ్రామ స్థాయి నుంచి బలోపేతమైతేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విశ్వసించే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక పాలనలో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఈ సభల ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఆయన పర్యటనలో ప్రకటించే అభివృద్ధి పథకాలు, స్థానిక సమస్యలపై ఆయన దృష్టి సారించడం వలన సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బలంగా విశ్వసించేలా చేయగలరు. ఈ 6 రోజుల పర్యటన ముగిసే నాటికి సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా బలమైన సానుభూతి, మద్దతు పెరుగుతాయని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఆయన పాలనకు మొదటి ప్రజామోదం అవుతుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.